హలో అండి, ఇటుకలు ఇల్లు కట్టడానికి ఉపయోగపడతాయి కదా. ఈ ఐరన్ తవాని ఏం చేస్తాయంటే, నార్మల్గా హోటల్స్లో బిగ్ తవాస్ ఉంటాయి మనకు దోశ వేసేది. దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ ఇటుకను పొడుముతో రబ్ చేసి సాల్ట్ వేసి బాగా దాని క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత దోశ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది, అనుకున్న తుప్పంతా పోయి. ఈ రోజులో నాన్ స్టిక్ కడాయిస్ వాడడం అంత మంచిది కదండి, హెల్త్కి చాలా హార్మ్ఫుల్. ఇవి మనం పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఐరన్ తవాసు, ఐరన్ గిన్నెలు, కడాయిలు ఇవి వాడడమే బెస్ట్. నేను డీమార్ట్లో తీసుకున్నాము ఇవి ఐరన్ కడాయి. దీన్ని ఎలా సీజనింగ్ చేయాలంటే, ఏది కూడా ఐరన్ ఏంటి మట్టి వస్తువులు ప్రతిదీ కూడా సీజనింగ్ చేసుకోవాలండి. సీజనింగ్ చేయకుండా ఏది వాడకూడదు. విమ్ లిక్విడ్ కానీ ఏదైనా. పూర్వం అయితే ఇటుకలు బూడిది అవి వాడేవారు. అప్పుడున్న క్వాలిటీకి ఇప్పుడున్న ఈ ఐరన్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే లిక్విడ్ తీసుకుని ఒక స్క్రబ్బర్తో బాగా రబ్ చేయాలి. దానికి ఉన్న కిలమది పోతుంది. తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. అలా కొంతసేపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే పర్ పర్సన్కి డేకి 8 నుంచి 18 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ అనేది అవసరము. మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏదైనా కానీ, సెసేమి సీడ్స్, అది నువ్వులు, పాలకూరలో ఎక్కువ ఉంటుంది. అలాగే సీడ్స్, నట్స్, అలాగే సోయా చంక్స్, మనకి మిల్లీ మేకర్లో కానీ ఫూల్ మక్కల్లో కూడా చాలా ఐరన్ క్వాంటిటీ ఉంటుంది. ఇవి వంట పాత్రలో వండడం కూడా దాని నుంచి కూడా కొన్ని రిలీజ్ అవుతాయి. సో అందుకనేసి మనం ఐరన్ కడాయిలు వాడడం హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాక కడిగేసుకున్న తర్వాత నీట్గాను కొన్ని ఆనియన్స్ చాప్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ అనేది మొత్తం వచ్చేసిన తర్వాత దాన్ని తీసేసిన తర్వాత దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. మనకి కడాయి అయితే రెడీ అయిపోయింది. ఐరన్ ప్యాన్ సీజనింగ్ అయిపోయింది, చక్కగా దోశ వేయడానికి రెడీ. కానీ దోశ పిండి అయితే లేదు, అందుకే నేను దోశ వేయలేదు. నెక్స్ట్ టైం దోశ వేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చూపిస్తాను. మీరు కూడా ఇప్పటి నుంచి మన వంటగదిలో ఏమన్నా నాన్ స్టిక్స్ ఉంటే అవి మానేసి ఐరన్ యూస్ చేసుకుంటాం వల్ల చాలా మంచిది హెల్త్కి.